నుంచి వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. కాంగ్రెస్ పార్టీ వర్షం విన్నారు, ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు. అంటే ప్రధానంగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి రామ్మోహన్ గారు పెద్దలు మిత్రుడు వెంకటస్వామి గారికి నమస్తే. నా వాయిస్ వస్తుందా కరెక్ట్ గా లక్ష్మణ్ గారు? ఎస్ ఎస్ వినిపిస్తుంది చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు, తొడగొట్టడాలు, లాగుల తొండలిడవడం, పేగులు మెడకేసుకొని తిరుగుతా, కళ్ళు వీకి గోళీలు ఆడుకుంటా, ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష. ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి సమాజానికి దార్శికుడుగా ఉండాల, ఒక సూచికగా ఉండాల. ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాట మొత్తం తెలంగాణ 4 కోట్ల జనానికి సంబంధించినటువంటి అంశం. బహుశా దేశంలో 75 సంవత్సరాలలో నేను చూసినంత వరకు లక్ష్మణాథ్ గారు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇంత అధ్వాన్నంగా దిగజారిన భాషను ఉపయోగించినటువంటి పరిస్థితి వల్ల 2 పార్టీల్లో కనపడుతున్నటువంటిది. బీఆర్ఎస్ పార్టీలోను, కాంగ్రెస్ పార్టీలోను ఇది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, గత 19 నెలలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమీ తేడా లేదు. దొందే. అవినీతిలో కానీ, ఆధిపత్యంలో కానీ, అణిచివేతలో కానీ, ఈ నిర్ణయాలు చేయడంలో కానీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోవడం కానీ, మేనిఫెస్టో ఇచ్చి దాన్ని తప్పుదారి పట్టించడం కానీ, దాన్ని తుంగలో దొక్కడం కానీ, ఇవన్నీ చేస్తూ అన్ని చేస్తున్నామని చెప్పేటువంటి అబద్ధాలు ఆడేటువంటి 2 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇవాళ మల్ల యుద్ధమా ఇది? మీరు ఎందుకైనారు? వాళ్ళు ఎందుకు పరిపాలించినారు? వాళ్ళు పాలించింది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? వాళ్ళు ఏం చేశారో మీరు అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది. అదేవి కానీ ఊహాజనితమైన సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి లోపల ప్రజలు పక్కకు పెట్టినారు. అది గమనిస్తే చాలా సంతోషం. అవన్నీ తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి లోపల అనేక సందర్భాల్లో చెప్పినారు, మాకు తెలుసు, అన్నీ తెలుసు, ఆర్థిక సంక్షోభంలో ఎట్లా బయటికి రావాలని మాకు తెలుసు, మేము ఎట్లా పాలించాలో మాకు తెలుసు, ఆ మాత్రం మాకు ఐడియా ఉంది, వనరులను ఎట్లా సమీకరిస్తామో మాకున్నటువంటి తెలివితేటలు ఎవరికి లేవు అని చెప్పినటువంటి ఈ నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య మాట్లాడింది ఏంది, దాన్ని కోసినా కూడా 1 రూపాయి రాదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో అంటున్నా? నీ మల్ల యుద్ధాల కోసం తెలంగాణ ప్రజలు అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చెప్పే క్రమంలో చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి చెప్పే క్రమం లోపల అదా అనండి పద్ధతి అదేనా, భాష అదేనా అంటున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడేది, ఛాలెంజ్లు ఎక్కడ మాట్లాడాలండి? సోమాజిగూడ ప్లస్ క్లబ్ ఏమైనా అసెంబ్లీయా? బషీర్బాగ్ ప్లస్ క్లబ్ ఏమైనా అసెంబ్లీయా? కౌన్సిలా? అది అసెంబ్లీ, ఇది కౌన్సిలా? అసెంబ్లీ పెట్టు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీకి మీరు ఉత్తరం రాయండి, స్పీకర్కు రాయండి, ఏ రోజు ఏ టైంకు ఏ చర్చ పెట్టాలో రాయండి అనేటువంటి. అదే మీరు చర్చ పెట్టండి, మీరు స్పీకర్గా మీరు ఎజెండా ఇవ్వండి, టేబుల్ చేయండి, చేసి అన్ని పార్టీలు పిలవండి, ఏం జరిగింది చెప్పండి, జరిగిన అవినీతి ఏందో చెప్పండి. అవినీతి విషయానికి వచ్చినప్పటికీ ఒక్కటి కూడా బయటకు వస్తలేదు ఇప్పటి వరకు. ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటిది ఎన్ని రోజులు అండి? ఆడ 3-4 పాయింట్స్ స్పష్టంగా డివియేట్ అయినారు వాళ్ళు. క్యాబినెట్ నిర్ణయం లేదు, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ను పాటించలేదు. ఒక మంత్రి కేటీఆర్ గారు ఏకపక్షంగా మంత్రి మండలి ఆమోదం లేకుండా అంత పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ కూడా మొన్నటి వరకు అన్నారు అరవింద్ కుమార్ గారు లేరన్నారు. అరవింద్ కుమార్ గారు వచ్చినారు. ఏమైందా కేసు? ఎందుకు ఎఫ్ఐఆర్ జారీ చేయడం లేదు? భద్రాద్రి సంబంధించినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అవకతవకలు గత ప్రభుత్వం చేసినటువంటిది ఏదైతే ఉందో వాటి మీద రిపోర్ట్ వచ్చి 3 మాసాలు అయింది. దాని మీద ఎందుకు ఎఫ్ఐఆర్ జారీ చేయడం లేదు? ఇక మీ ఇష్టం, కాళేశ్వరానికి 2 నెలలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు, టైం ఇస్తున్నారు, సరే అట్లా పక్కకు పెట్టండి. దీనికి మన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది రోజు ఒక్కరిని పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వాలా? 5-6 పిలిచి దానికి సంబంధించిన ఎఫెక్ట్ అయినటువంటి పార్టీని చేసి రిపోర్ట్ తయారు చేయరా? డ్రగ్స్ కేసు ఏమైందండి? పశువులకు సంబంధించిన పశుసంవర్ధక శాఖకు